ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకే నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖా శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, ఆండాళ్ తల్లి ఈ లోకంలో అవతరించి దీన జనులనందరినీ కూడా ఉద్ధరించడం కోసం చేసినటువంటి ఒక అత్యద్భుతమైన వ్రతం పేరు తిరుపావై శ్రీ వ్రతము అని. ఈ వ్రతాన్ని ఒకప్పుడు నందవ్రజంలో గొల్ల స్త్రీలందరూ కూడా శ్రీకృష్ణుణ్ణి తమకి నాయకుడిగా చేసుకుని ఆయన యొక్క నేతృత్వంలో నిర్వహించినటువంటి వ్రతం. తాము పొందదలిచినటువంటి దైవాన్ని పొందడానికి ఈ వ్రతం ఎంతో సహకరిస్తుంది అని చెప్పి గోదాదేవి తండ్రి వల్ల వింది. కాబట్టి తాను కూడా ఆ వ్రతం చెయ్యాలని చక్కటి వ్రతాన్ని చేసి మనకి చూపించినటువంటి తల్లి. ఆ తల్లి, ఆ శ్రీవ్రతం, ఆ వైభవం వాటన్నిటినీ కూడా తాము ఎంతో ఆనందంగా అనుభవించినటువంటి వేదాంత దేశికులు అనేటువంటి సర్వతంత్ర స్వతంత్ర కవి గోదాస్తుతి అనేటువంటి ఒక అందమైనటువంటి స్తోత్రాన్ని మనకి అందించారు. అది నిజంగా సామాన్యులకి అర్థమయ్యేటువంటి స్థితిలో కాకుండా కొంచెం ఉదాత్తమైనటువంటి రచనగా మనం చెప్పుకోవాలి. ఎందువల్లంటే ఇందులో ప్రతి పదాలు కూడా శ్లేషార్థాలని మనకి అందిస్తూ ఉంటాయి అని. ప్రతి శ్లోకము కూడా ధ్వన్యర్థ సంభరితమై ఉంటుంది అని. ధ్వని అంటే పైకి చెప్పే అర్థంతో పాటు లోపల మరొక అర్థం కూడా అంతర్లీనంగా నడుస్తూ ఉంటుంది అని. దీన్ని స్వాపదేశ అర్థము అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అలాగే ప్రతి శ్లోకం కూడా ఒక నది అని నదీ పేరు చెప్తూ ఉంటారు. అందులో తద్వారా అమ్మ యొక్క సౌందర్య ప్రతిపాదకాలైనటువంటి వర్ణనలు కూడా చేస్తూ ఉంటారు. అలాగా అద్భుతంగా సాగినటువంటి వేదాంతాచార్యుల యొక్క గోదా స్తుతిలో మనం ఈనాడు 6వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాము అని. ఈ శ్లోకంలో గోదా అమ్మ వారిని 7 నదులతో పోలుస్తారు వేదాంత దేశికులు అని. చాలా ఉత్తమోత్తమైన రచనగా ఈ శ్లోకం నడిచింది అని చెప్పవచ్చు. 7 నదుల యొక్క రసమయ పరిపూర్ణత గోదాదేవిలో చోటు చేసుకుని ఉంది. ఆవిడ కావ్యాలు అంత గొప్పవి అనేటువంటి భావాన్ని ఇందులో మనకి కవితార్కిక సింహులు ఆవిష్కరిస్తున్నారు. ఆ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. సోణాధరేసి కుచయోరసి తుంగభద్రా వాచాం ప్రవాహ విభవేసి సరస్వతీ త్వం అప్రాకృతైరసి రసైః విరజా స్వభావాత్ గోదాపి దేవి కమితుర్నను నర్మదాసి సోణాధరేసి. వేదాంత దేశకులు ఈ శ్లోకంలో ఓ 7 నదుల పేర్లు చెప్పి అమ్మ నువ్వు ఆ నదీ స్వరూపిణివా అని ప్రశ్నిస్తున్నారు. అందులో మొట్టమొదటి నది పేరు సోణ అనేటువంటి నది. ఈ నది గంగా నదికి ఉపనదిగా ప్రవహించేటువంటి నది అన్నమాట. సోణాధరేసి మొట్టమొదటిది సోణ అనేటువంటి నది. కుచయోరసి తుంగభద్రా, నీ ఉత్తుంగమైనటువంటి వక్షస్థల వర్ణనని భావించినప్పుడు తుంగ భద్ర అనేటువంటి 2 నదులు ఏకకాలంలో ఒకే రకంగా ప్రవహించడం వల్ల తుంగభద్రా నదిగా పేరు పొందాయి అనే ఇంకొక 2 నదుల యొక్క పేర్లని మనకి చెప్తూ ఇందాక సోనా నది, ఇప్పుడు తుంగ,
భద్ర. అక్కడికి 3 నదులు పూర్తయ్యాయి అని. వాచాం ప్రవాహ విభవేసి సరస్వతీత్వం. ఇంకా నువ్వు సరస్వతీ నదివి కూడా అమ్మా అంటారు. అది వాక్కుల యొక్క ప్రవాహాన్ని పోల్చేటప్పుడు అని. సరస్వతి అనేటువంటి నది మనకి త్రివేణి సంగమంలో కనిపించేటువంటి ఒక నదిగా, అంతర్లీనంగా వెళ్లేటువంటి ఒక ప్రసిద్ధ నదిగా సరస్వతీ నదిని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అందువల్ల అమ్మా నువ్వు సరస్వతీ నదివా అని ప్రశ్నిస్తారు. అది 4వ నది. అప్రాకృతైరసిరసై విరజాః. ఇంకా విరజా నది అని ఒక ప్రత్యేకమైనటువంటి నది ఉంది. అది ఈ ప్రకృతి మండలానికి పైన, అటు పరమపదానికి యువతలా ఉన్నటువంటి నదిగా విరజా నదిని గురించి మనకి చెప్తారు. ఈ విరజా నదిలో ఇక్కడ ఈ ప్రాకృతికమైనటువంటి శరీరాన్ని వదిలిపెట్టినటువంటి జీవుడు సూక్ష్మ శరీరంతో బయలుదేరి వెళ్లి విరజా నదిలో స్నానం చేసిన తరువాత ఈ మిగిలినటువంటి వాటిని కూడా సవాసనగా వదిలేసి అక్కడ పరిశుద్ధుడవుతాడు అనేటువంటి ఆ పవిత్ర నదికి విరజా నది అని పేరు. కాబట్టి అమ్మ నువ్వు ఆ నదివా అని చెప్పి ఒక నదిగా ఆమెను సంభావిస్తారు. స్వభావాత్ గోదాపి దేవి. అమ్మ నువ్వు గోదావి కూడా, అంటే గోదావరి అనేటువంటి నదిలో నిన్ను చిన్న పేరుతో పెట్టి పిలిస్తే గోదాని ముందు 2 అక్షరాలతో సత్యభామని భామ అన్నట్లుగా నిన్ను గోదా అన్నారేమో అని గోదా నదివా, గోదావరి నదివా అని చమత్కరిస్తారు. కమితుర్నను నర్మదాసి. అలా కాదు, నీ భర్తకి నువ్వు నర్మదా నదివి, నర్మమును ఇచ్చేటువంటి దానివి, ప్రణయ క్రీడలను అనుగ్రహించేటువంటి దానివి అని 7 నదీ భావనలని అమ్మ ఆండాళ్ తల్లికి ఆరోపిస్తూ వేదాంత దేశికులు ఒక సప్తద్వీపగా గోదాదేవిని మన కనుల ముందు ఉంచుతున్నారు. అయితే ఎందుకు ఈ నదుల పేర్లు చెప్పారు అనేటువంటి విశేషమే ఇందులో చాలా అందమైనటువంటి అర్థంగా సాగుతూ వచ్చింది అని. శోణాధరేసి. శోణా నది ఎందుకైందంటే శోణ అంటే ఎరుపు అని అర్థము. అమ్మ నీ పెదవి, అధరము అంటే పెదవి అని అర్థము. ఓష్టము అంటే పై పెదవి, అధరము అంటే క్రింది పెదవి అని అంటారు. శోణ అధరే అసి. అధరములో ఈ కింద పెదవి ఒక ఎర్రని దొండ పండులా ఉంటుంది కాబట్టి నిన్ను శోణ అని అనొచ్చేమో. ఎర్రని నది అనేటువంటి పేరు ఆ ఎరుపుదనం ఇటు క్రింది పెదవి యొక్క ఆ ఎర్రతనాన్ని బట్టి ఆ పేరు పెట్టారు అని 2 అర్థాలు వచ్చేలాగా, ఒకటి ఎర్రదనానికి ప్రతీకగా, 2వది శోణా నది పేరుగా వేదాంత దేశకులు ఈ నదీ నామాన్ని ఇక్కడ అందంగా ప్రయోగించారు. కుచయోరసి తుంగభద్ర. ఉన్నతమైనటువంటి ఉత్తుంగమైనటువంటి వక్షస్థల సౌందర్య వర్ణనలలో తుంగ భద్ర అనేటువంటిది ఉన్నతము, అది భద్రంకరము అనేటువంటి ఉద్దేశంతో తుంగభద్ర అనేటువంటిది అని. అలా కాకుండా ఇది పరస్పరము విరోధ అలంకారము అని చెప్పి ఒక అలంకారము, ఒకటి అధరముగా ఉండి కూడా అది తుంగముగా ఉన్నది, క్రిందికి ఉండి కూడా పైకి ఎలా ఉండగలిగింది అనేటువంటి విశేష అర్థంలో ఆ విరోధాభాసాలంకారాన్ని పోగొడుతూ శోణాధర తుంగభద్ర అనేటువంటి పరస్పర విరుద్ధములైనటువంటి విశేషణ ప్రయోగాలతోటి ఈ నదీ నామాలను ప్రయోగించి వాడడం అనేది కవి యొక్క అత్యద్భుతమైనటువంటి ప్రతిభకి నిదర్శనంగా చెప్పుకోవాలి అని అంటారు. అంటే అమ్మ రూప సౌందర్యాన్ని వర్ణిస్తున్నప్పుడు పెదవి సౌందర్యము ఒక దొండపండులా ఎర్రగా ఉంది అని, ఆవిడ స్త్రీ సహజమైనటువంటి ఉన్నత వక్షస్థల సౌందర్యంతో అలరారుతోంది అని చెప్పి పైకి రూప సౌందర్యాన్ని చెప్తారు. అలా కాకుండా శోణ అనేటువంటి నదిని, తుంగ అనేటువంటి నదిని, భద్ర అనేటువంటి నదిని ఆమె పరంగా అన్వయించి చెప్పడం ఇంకొక విశేషము అని. అంతేకాదు, అమ్మా నువ్వు సరస్వతీ నదివా అంటారు. ఎలాగా అంటే సరస్వతి ఎలాగైతే భూమిలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ వస్తోందో అలాగా వాచాం ప్రవాహ విభవేసి సరస్వతీత్వం. వాక్కుల ప్రభావం ఉందే,
నీ మాటలు 2 గ్రంథాలున్నాయి తల్లి. అవి తిరుప్పావై అనేటువంటి అత్యద్భుతమైన ఆ శ్రీ గ్రంథము ఒకటి, రెండవది 143 పాసురాలతోటి నువ్వు అనుగ్రహించినటువంటి నాచియార్ తిరుమొഴി అనేటువంటి దివ్య ప్రబంధము ఒకటి. ఈ 2 కూడా కొన్ని శ్లోకాల్లో చెప్పుకున్నాం. తీర్థైహి అని అంటే ఎక్కడ రేవు ఉందో అక్కడ దిగాలి అన్నట్లుగా, ఎక్కడెక్కడ ఏ ఏ విశేషార్థాలు సంతరించుకొని ఉన్నాయో వాటిని పెద్దల వల్ల విని తెలుసుకోవలసినదే గాని మన చిన్న బుద్ధికి అందేటువంటివి కావు అనేటువంటి విశేషమైన అంశాన్ని ఇక్కడ చెప్తూ, వాచాం ప్రవాహ విభవేపి, వాక్కుల యొక్క ప్రవాహ విభవంలో అత్యద్భుతమైనటువంటి నీ రసానందమయమైనటువంటి ఆ సాహిత్యంలో నువ్వు సరస్వతివే అయ్యావు అని. పైకి సరస్వతీ నదివా అని ఒక నదీ పరంగా పోలుస్తూ లోపల అర్థాలన్నీ అంత గంభీరంగా ప్రవాహ రూపంగా సాగుతున్నాయి. అందువల్ల నువ్వు సరస్వతీ నదివా అని నదీ పరంగా కూడా అన్వయించారు ఈ నామాన్ని. అంతేకాకుండా అప్రాకృతైరసి రసైః విరజాః, అప్రాకృతైరపి రసైః విరజ, ఆ రసములు ఉన్నాయే జలాలు అవి ప్రాకృతాలు కావమ్మా. ఈ ప్రకృతిలో ప్రవహించే నది కాదు విరజా నది. ఇందులో ప్రవహించే నీరు ఈ ప్రకృతిలో నీరు కాదు. ప్రకృతి మండలానికి ఆవల, విష్ణులోకానికి ఈవల జీవాత్మని పరమాత్మ సన్నిధికి తీసుకుని వెళ్ళడానికి అతన్ని పవిత్రునిగా చేయగలిగినటువంటి రసములు కలిగిన జలములు కలనది విరజా నది. కాబట్టి నువ్వు విరజా నదివా అని. ఆ నామంలోనే ఒక విశేషము, రజోగుణము లేనిది విరజ. రజోగుణము లేనిది అని అంటే సత్వ ప్రధానమైనటువంటి దానివి అమ్మా. నీ గుణము, నీ కవితా గుణము కూడా సత్వ ప్రధానముగా ఉంటుంది అనేటువంటి విషయంలో నువ్వు స్వభావాద్గోదాపి దేవి అమ్మా. నువ్వు నీ స్వభావం వల్ల గోదా మాటని ఇచ్చేదానివా. మొదటి రోజు మనం చెప్పుకున్నాం గోశబ్దానికి 10 రకాలైనటువంటి విశేషార్థాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని. అందులో నువ్వు విజ్ఞానాన్ని ఇస్తావా, ఆనందాన్ని ఇస్తావా, దేన్ని మాకు అనుగ్రహిస్తావు తల్లి? అన్ని విధాలా కూడా నువ్వు గోదావే అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దానివే అని ఆ మాటకి అర్థం. నదిగా గోదావరి పరంగా చెప్తూ కమితుహు, కమితుహు అంటే నీ ప్రియునికి, ఈ శ్రీరంగనాథునికి నర్మదాసి, నర్మదవమ్మ అంటారు. నర్మములు శృంగార రస సంభరితములైనటువంటి మాటలతో చేతలతో నీ ప్రియునికి ఆనందం కలిగిస్తావు కాబట్టి నువ్వు నర్మదవి అని ఆ అర్థము. నర్మదా నదీ పరంగా ఆ నామాన్ని అక్కడ వాడారు వేదాంత దేశికులు అని. అంటే అమ్మా నీ సాహిత్యాన్ని గనక మేము చదివాము అంటే వైకుంఠవాసేపి నమేభిలాష, నాకు వైకుంఠంకి వెళ్ళడం కూడా ఇష్టం లేదు, ఇక్కడే ఉండాలనిపిస్తోంది. ఎలాగైతే హనుమంతుడు రామస్వరూపానికే తన జీవితాన్ని అంకితం చేసి భక్తిష్ట నియతావీర భావో నాణ్యత్ర గచ్చతి, నాకు మోక్షం ఇస్తానంటావా రామచంద్ర, నీతో నేను పరంపదంకి రాను, ఈ లోకంలోనే ఉంటాను అని అన్నట్లుగా అమ్మ గోదా నీ తిరుప్పావై అనుసంధానం చేసిన తర్వాత ఈ వ్రతం చేసుకుంటూ నాకు ఈ లోకంలోనే ఇలాగే ఉండిపోవాలి అని అనిపిస్తోంది అని చెప్పి ఒక 7 నదులుగా అమ్మని సాముద్రికమైనటువంటి స్త్రీ శరీర నిర్మాణ శాస్త్రానికి తగినటువంటి ఆ సోణాధరత్వము అంటే బింబాధరత్వము, ఉత్తుంగ స్తనత్వము మొదలైనటువంటి స్త్రీ సాముద్రిక లక్షణాలని పద్మినీ జాతి స్త్రీగా తీసుకుని 7 నదులతోటి పోల్చి గోదా సౌందర్యాన్ని, గోదా సాహిత్య సౌందర్యాన్ని కూడా వేదాంత దేశికులు మనకు అత్యద్భుతంగా ఈ శ్లోకంలో నిక్షిప్తం చేశారు. ఇంత అందమైనటువంటి ఈ స్తోత్ర మాధుర్యాన్ని మనం ఆస్వాదిద్దాం. ఓం నమో వెంకటేశాయ.